వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నూకాంబిక. ఈరోజు పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకుందాం చూసేద్దాం. ముందుగా 3 పెద్ద ఉల్లిపాయలు, 4 క్యాప్సికమ్, 4 టమాటా, అలాగే 200 గ్రామ్స్ పన్నీరు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక 2 స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేగాక తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేగుతున్నప్పుడు ఈలోపు మనం టమాటాను మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ జార్లో టమాటా ముక్కలు కట్ చేసి, అలాగే జీడిపప్పు కొద్దిగా గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న వాటిని మిక్సీ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు దగ్గరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న టమాటా మిక్సీని యాడ్ చేసుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు ఉంచి, ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గాక రుచికి సరిపడగా సాల్ట్ను, పసుపును యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మరొక 5 నిమిషాలు కూరను బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ చక్కగా మగ్గడానికి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈలోపు పన్నీరు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ చక్కగా ఉడికి ఆయిల్ ఈ విధంగా పైకి తేలినప్పుడు పన్నీర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడగా 2 స్పూన్ల కారం, కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కూర దగ్గర పడాక మరి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, కూర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి కూరను అంతా చక్కగా కలుపుకొని ఆయిల్ ఈ విధంగా పైకి తేలేలా చూసుకోవాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కూర చివరిలో ఇలాగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరను యాడ్ చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాసన కూడా మంచిగా వస్తుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్. థ్యాంక్